ఈ వీడియోని మోస్ట్లీ షార్ట్గానే ఉంటుంది, లాస్ట్ వరకు చూసేదాన్ని ట్రై చేయండి. ఎంతకంత వాల్యూ అనేది క్రియేట్ అయ్యేదానికి హెల్ప్ అవుతుంది. సో ఫస్ట్ థింగ్, మనం చేసే వర్క్లో అనేది మనం హానెస్ట్గా ఉండి, రెండోది ఎక్స్పెక్టేషన్స్ లేకుండా మన వర్క్ మనం చేసుకుంటా పోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది పెరుగుతుంది, రెండోది కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. సో ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ప్రజెంట్ డేస్ ఏమంటే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఏదో ఒక పని చేస్తున్నాం. సో దాన్ని మనం రీచ్ కానప్పుడు ఎక్కువ మనమే హర్ట్ అవుతున్నాం. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి మీరు అర్థం చేసుకునేదని ట్రై చేయండి. సో వన్ ఆఫ్ ది మెయిన్ థింగ్ ఏమంటే ఎక్స్పెక్టేషన్స్లో మనం ఎందుకుంటాం, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఎక్స్పెక్టేషన్స్ ఎందుకు పెట్టుకుంటాం. సో ఎందుకంటే మనము ఏదో వర్క్ చేసి దాన్ని రిటర్న్స్ ఆలోచిస్తాం, దాన్ని ఎక్స్పెక్టేషన్స్ అంటారు. సో దీన్ని మనం ఎంత వీలైతే అంత మనం తగ్గించుకుంటే ఎంత వీలైతే అంత తగ్గించుకుంటే అంత మెంటల్ ఫ్రీగా ఉంటాం, మెంటల్ ప్రెజర్ ఫ్రీగా ఉంటాం. లైక్ ఎక్కువ ఆలోచించాం, ఒక పర్సన్ని మనం బ్లేమ్ చేసుకోం, వాళ్ళని మనం ఎక్కువ నెగిటివ్గా మనం మన లైఫ్లో ఇంపాక్ట్ ఇవ్వం. రెండోది, చాలా వీడియోస్ చూస్తున్నారు, చాలా సోషల్ మీడియాలో చాలా వచ్చేసాయి అన్నమాట. సో మోటివేషన్స్ గురించి, సో డిసిప్లిన్స్ గురించి, దీని గురించి చెప్తూ ఉంటారు, మనం వింటున్నాం, రెగ్యులర్గా వదిలేస్తున్నాం. కానీ నేనేమంటున్నానంటే దాన్ని ప్రాక్టీస్ చేద్దాం. ఏం ప్రాక్టీస్ చేయాలి? ఏం లేదు, మీరు ఏం వర్క్ చేసినా సో 100% వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ చేయండి. ఎక్స్పెషల్లీ ఎవరిదారు అంటే ఫ్యామిలీస్ అండ్ మన వర్క్ కాడ. ఇవి రెండు మనం చేయగలిగితే ఆల్మోస్ట్ 60 to 70% మనం టెన్షన్ ఫ్రీ లైఫ్ని లీడ్ చేయొచ్చు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మీరైనా నేనైనా ఎంతకంత గ్రోత్ అవ్వాలని అనుకుంటాం లైఫ్లో. సో ఈ గ్రోత్ అయ్యే పీరియడ్లోనే మనం చాలా వర్క్ చేసి చాలా రిటర్న్స్ని ఆశిస్తూ ఉంటాం, అవునా కదా? సో దాన్ని మనం రీచ్ కానప్పుడు మన డే అనేది లేదు, 1 hour అనేది లేదు, 2 hours అనేది మనం ఆ థింకింగ్లోనే వదిలేస్తాం. ఒకసారి ప్రశాంతంగా ఆలోచించి చూడండి. వీలైనంత వరకు ఎక్స్పెక్టేషన్స్ లేకుండా మనం వర్క్ చేద్దాం. రెండోది, మన లిమిట్స్ని ఎంతైతే అంత పుష్ చేసేదానికి ట్రై చేద్దాం. యాజ్ అ గుడ్ పర్సన్గా మనం గ్రోత్ అయ్యేదానికి, యాజ్ అ పాసిబుల్ పర్ఫెక్ట్గా మనకి మనం నచ్చడానికి మళ్ళీ గుర్తుపెట్టుకోండి. సో దానివల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవుతుందంటే మనం నో అనేది నేర్చుకోవాలి. కొన్ని వర్డ్స్ మన వల్ల కాలేదా చేయకూడదు, సో అది చెప్పే విధానం నేర్చుకోవాలి. సో హర్ట్ చేయకుండా మనం అవాయిడ్ చేసేది నేర్చుకోవాలి. సో ఇది కరెక్టా కాదా? సో ఒకసారి నాకు దీని గురించి మీరేమనుకుంటున్నారు నాకు కమెంట్ చేయండి.